హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి. ఇది వాటర్ మిలాన్ అండి. మా ఇంట్లో ఎక్కువగా ఉందండి, అందువల్ల కొన్ని పీసెస్తో ఇప్పుడు మనం వెరైటీగా టూటీ ఫ్రూటీ తయారు చేద్దామండి. పైన రెడ్ క్రిందిది అంతా చెక్కులాగా ఉంటుంది కదండి, అవన్నీ తీసేసామండి. ఇంకా ఈ పీసెస్ని కలెక్ట్ చేసుకున్నామండి. ఈ పీసెస్ని వాష్ చేసేసి మనం టూటీ ఫ్రూటీ తయారు చేద్దామండి. 2 కప్స్ వాటర్ యాడ్ చేసామండి. కంటైనర్లో వాటర్ మరుగుతుందండి. ఇక మనం ఈ వాటర్ మిలాన్ని చక్కగా కట్ చేసుకున్నామండి. ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒక నిమిషం తర్వాత ఈ వాటర్ని వార్చేద్దామండి. చూస్తున్నారు కదా, విధంగా చక్కగా వాటర్లో కుక్ అవుతున్నాయండి. ఇక ఈ వాటర్ని మనం పార్చేద్దామండి. కంటైనర్లో 1 కప్పు వాటర్ యాడ్ చేశానండి. ఆ వాటర్ ఈ విధంగా మరుగుతుందండి. ఇక 3/4 కప్పు షుగర్ అండి. షుగర్ని కూడా వాటర్తో ఇలాగే కరగనిద్దామండి. చూస్తున్నారు కదా, మనకి ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం 3/4 కప్పు యాడ్ చేశానండి. ఇక షుగర్ని వాటర్తో కరగనిద్దామండి. చూస్తున్నారు కదండి, వాటర్తో మన షుగర్ ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయిందండి. ఇక ఇప్పుడు మనం చూస్తున్నారు కదండి, మరి తీగ పాకం లేకుండా కొద్దిగా ఈ విధంగా తయారైందండి. ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. షుగర్ జీరాని ఆ పీసెస్ చక్కగా పీల్చుకుంటాయండి. ఇలాగే ఒక 2-3 గంటల పాటు పెట్టేస్తే మన టూటీ ఫ్రూటీస్ తయారవుతాయండి. ఎంతోమంది అన్న వెరైటీస్తో చేస్తారండి, మేము మాత్రం ఈ విధంగా చేస్తున్నామండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్, బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి అని చెప్పేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఇలాగే ఒక 5-6 గంటలు అయిపోతే మనం పొడిగా అయిపోతాయండి ఈ టూటీ ఫ్రూటీస్. చూస్తున్నారు కదా, కదండి, మన ఫ్రూటీస్ ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయాయండి. మా దగ్గర ఉన్న ఒక కలరు ఆరెంజ్ కలర్ యాడ్ చేశానండి. ఇంకొంచెం ఆరితే ఇవి పొడిగా ఈ చక్కెర జీరానం తప్పించుకొని చక్కగా పొడిగా అవుతాయండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్, బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. మా వీడియోస్ని తప్పకుండా తిలకించండి. వ్యూవర్స్, బై అండి.